మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల జిల్లా కేంద్రం రామ్నగర్కు చెందిన 30 మంది టూరిస్టులు కొల్హాపూర్ జిల్లా గగన్ పహేడ్ వద్ద చిక్కుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్నగర్కు చెందిన 30 మంది ప్రయాణికులు ప్రైవేటు బస్సు ద్వారా మహారాష్ట్రలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి వెళ్లారు. ఇందులో 8 మంది చిన్నారులున్నారు. వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో గగన్ పహాడ్ నుండి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. తమ వాహనం నీళ్లలో ఉండటంతో మార్గమాధ్యంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక మహారాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చిన వారు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. తమను సురక్షితంగా మంచిర్యాలకు చేర్చాలని వారు సెల్ఫీ వీడియో ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గోవా నుంచి ఇంటికి వెళ్తున్న దారిలో గగన్ బావడా అనే ఊరిలో కొల్హాపూర్కి దగ్గరలో భారీ వర్షాలు చాలా ఫ్లూయిడ్స్ వచ్చి మేము ఈ దారి మధ్యలో స్ట్రక్ అయిపోయాము. ఈ లోకల్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. చిన్నపిల్లలు ఏజ్ వాళ్ళు అందరూ ఉన్నారు మా దగ్గర. మా బస్సు మొత్తం వాటర్లో స్ట్రక్ అయిపోయింది. ఇక్కడ కానీ ఏది లేదు. మేము ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంటే నిన్న తలదాచుకోవడానికి ఒక 6 గంటల సమయం అక్కడ కేటాయించాము. వాటర్ లేవు, ఫుడ్ లేదు. మేము ఇక్కడ ఈ దారిలో స్ట్రక్ అయిపోయాము. దయచేసి మాకు కరెంటు లేదు, పిల్లలందరికీ జ్వరాలు, పెద్దవాళ్ళందరం చాలా నిన్నటి నుంచి వర్షంలో తడిచిపోయి అసలు ఎటు కదలలేని సిచ్యువేషన్లో ఉన్నాము. దయచేసి మమ్మల్ని కాస్త మా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మాకు సహకరించి మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురాగలరని కోరుచున్నాం.